హాయ్ అండి. ఒక్క బ్యాటర్ తోటి ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చో ఇప్పుడు చూపించేస్తాను. ఇడ్లీ రవ్వతో కాకుండా తిరుపతి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఈ స్పాంజ్ ఇడ్లీలు. కానీ నాకైతే చాలా ఇష్టం ఈ స్పాంజ్ ఇడ్లీలు. కొంతమందికి ఇష్టం ఉండదు, అందులో మా అమ్మాయి కూడా. ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రైస్ పోసుకోవాలి, కొంచెం మెంతులు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇంకొక గ్లాస్ కూడా మామూలు సోనా మసూరి బియ్యం పోసుకోవచ్చు, కానీ నేను ఇలాగే ట్రై చేశాను. ఇడ్లీ, దోశ, పొంగనాలు, ఊతప్పం ఈ 3 కూడా వేసుకోవచ్చు. ఇడ్లీలు మటుకు మెత్తగా వస్తాయి. సాంబారు, పల్లీ చట్నీ, టమాటా పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి దేంట్లో అయినా ఈ రెసిపీ అయితే బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్స్ కానీ, నైట్ డిన్నర్ కానీ, ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మినప్పప్పు ఒక గ్లాస్ పోసుకున్నప్పుడు మనం విడిగా ఏం నానబెట్టుకోక్కర్లేదు, ఇడ్లీ రైస్ కూడా కలిపే నానబెట్టుకోవచ్చు. రాత్రి డిన్నర్లోకి చేసుకోవాలని అనుకుంటే ఇడ్లీ రాత్రే నానబెట్టండి పప్పు, పొద్దున్న రుబ్బితే. ఇప్పుడు చలికాలం కాబట్టి దబ్బున పులవదు కదా, ఇడ్లీ తినాలని అంటే పులిస్తేనే ఇడ్లీలు బాగా వస్తాయి, మెత్తగా వస్తాయి. దోశ అయితే పొద్దున్న నానబెట్టుకొని రాత్రికన్నా వేసుకోవచ్చు. దోశ పులవాల్సిన అవసరం లేదు. పొంగనాలు కానీ, ఊతప్పం కానీ పులవాల్సిన పని లేదు. కానీ నేను ఓవర్ నైట్ నానబెట్టలేదు, 4 hours నానబెట్టి రుబ్బేసుకున్నాను. ఒక రోజంతా బయట రెస్ట్ ఇచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఉప్పు మటుకు కలపలేదు. ట్యూస్డే మార్నింగ్ 6 o'clockకి నానబెట్టుకొని 12 o'clockకి రుబ్బుకున్నప్పుడు ఉప్పు వేయలేదు. ఉప్పు వేస్తే ఎక్కువ రోజులు ఉండదు. కానీ నేను ఇక్కడ బ్యాటర్ కొంచెమే పోసుకున్నాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు రుబ్బుకుందామని. ఇక్కడ ఇడ్లీ ఫస్ట్ వేయలేదు, ఎందుకంటే పులవలేదు కాబట్టి. మార్నింగ్ ఇప్పుడైతే నేను దోశ వేసుకుంటున్నాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మామూలు రైస్ కంటే ఈ ఇడ్లీ రైస్ తోటి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 1, 2 తినేవాళ్ళు 4, 5 అయితే తింటారు. మెత్తగా కావాలంటే మెత్తగా వస్తాయి. అటుకులు కానీ, సగ్గుబియ్యం కానీ, అన్నం కూడా వేసి రుబ్బుతారు. అవి ఏమీ వేసుకోక్కర్లేదు. ఇక్కడ దోశలోకి టమాటా, ఆవకాయ ఉంది. దాంతోపాటు ఒక ఫ్రూట్ ఉంటే బాగుంటుందిగా, అది నా ఫీలింగు. అందుకనే ప్రిసిమోని ఫ్రూట్ ఉంటే టమాటా అంటే దీన్ని సలాడ్స్లో కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ నేను ఫ్రూట్గానే తింటున్నాను. లేయర్ తీసేస్తున్నాను. లేయర్ కూడా తీయాల్సిన పని లేదు. దోశ తిన్నాక ఫ్రూట్ కూడా తిన్నాను. సూపర్ టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఇలాంటి బ్యాటర్ ఒకసారి ట్రై చేసి, ఇడ్లీ వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇడ్లీలోకి సాంబార్ కావాలి కాబట్టి నేను ఈరోజు సాంబార్ చేస్తే ఇడ్లీ కూడా చేస్తాను. ఈ ఫ్రూట్ కూడా మీకు ఎక్కడైనా దొరికితే ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్. మరి నేను దోశని ఎంజాయ్ చేస్తాను.